బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సీఎం జగన్ కి బిగ్ షాక్. ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. 2 రోజులు నాగేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. సిట్ విచారణలో వెలుగులోకి సెన్సేషనల్ విషయాలు బయటకు వచ్చాయి. కళ్ళు విస్తుపోయే అక్రమ ఆస్తుల సంపాదన గురించి, ఇవి హయాంలో జరిగిన వైసీపీ హయాంలో జరిగిన అక్రమ ఆస్తుల సంపాదన గురించి బయటకు పడ్డాయి. నాగేశ్వర్ రెడ్డి బినామీల పేర్లతో భారీ ఆస్తులు, రూపాయలు 100 కోట్లకి సంబంధించిన కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్లు నాగేశ్వర్ రెడ్డి చేసినట్టు సిట్ అధికారులు వెల్లడిస్తున్నారు. నాగేశ్వర్ రెడ్డికి విజయవాడలో ఒక కారు షోరూంలో వాటా ఉన్నట్లు గుర్తించారు. తన బావమరిదితో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీని కూడా నాగేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఒక ఎన్ఆర్ఐని బెదిరించి కృష్ణా జిల్లాలో 40 ఎకరాల ఆక్రమణ చేసినట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో 40 ఎకరాల ఆస్తి విలువ ఎంత ఉంటుందో ఆలోచించండి. తిరుపతిలో హాతీరామ్జీ అనే ఒక మఠంకి సంబంధించిన భూములను కూడా కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నాగేశ్వర్ రెడ్డి భార్య దగ్గర సుమారు 2.5 కిలోల బంగారం, 2.5 కిలోల బంగారం అంటే దాదాపు 4 కోట్ల రూపాయల విలువ అని చెప్పొచ్చు ఇప్పుడు. సో 4 కోట్ల రూపాయల బంగారం, అలాగే భార్య బ్యాంక్ అకౌంట్లో సుమారు 19.85 అంటే సుమారుగా 20 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయంట. మరిన్ని వివరాలు కూడా సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే నాగేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా? నాగేశ్వర్ రెడ్డి సిట్ విచారణతో వణికిపోతున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్కి క్లోజ్గా ఉన్న నేతలు, అలాగే తనతో పాటు వర్క్ చేసిన స్టాఫ్కి ఇప్పుడు ఉచ్చు బిగిస్తుంది. అప్పుడున్న బ్యూరోక్రేట్ అధికారులు, అంటే అప్పుడున్న ఐఏఎస్, ఐపీఎస్, అలాగే మిగతా గవర్నమెంట్కి సంబంధించిన అధికారులకు కూడా ఉచ్చు బిగుస్తుందని ప్రస్తుతానికి భయపడుతున్నారు. వీటన్నిటికీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఏపీ మాజీ సీఎం జగన్కి గతంలో వర్క్ చేసిన స్టాఫ్, అలాగే తనతో పాటు ఉన్న ముఖ్య వ్యక్తులకి ఉచ్చు బిగిస్తున్నట్టు చూడాలా, ఎలా చూడాలి ఇప్పుడు? అండ్ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కోట్ల రూపాయలు అకౌంట్లో ఉండడం, కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తున్నారు. సో ఎలా చూడాలి ఇదంతా? లేటెస్ట్ అప్డేట్ కూడా ఏంటి? మనం చాలా కాలంగా ఈ మధ్యకాలం లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారం మీద మనం చూస్తూ ఉన్నాం. ఈ స్కామ్ లో ఇప్పటికే 22 మందిని అదుపులో తీసుకున్నారు. దాదాపుగా 60 మంది పైగా ఎఫ్ఐఆర్ లో కేసులు నమోదు చేశారు. కొందరు బెయిల్ మీద విడుదలయ్యారు, మరి కొందరు బెయిల్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కే నాగేశ్వర రెడ్డి, కేఎన్ఆర్ అని పిలుస్తుంటారు, కేఎన్ఆర్ ని నిన్నటి నుంచి కూడా కేఎన్ఆర్ ని అదుపులో తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. తర్వాత చాలా రకాల వివరాలు సేకరించే పనులు అయితే పడ్డారు. అంటే ఇదే సమయంలో కేఎన్ఆర్ కి బినామీలు కూడా ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ప్రధానంగా ఈ మద్యం లంచాల సొమ్ముతో ఉన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు, తన కుటుంబాల పేద మీద ఉండే వ్యవహారాలు, తర్వాత తన బావమరిది ద్వారా జరిగిన కొన్ని వ్యవహారాలు అన్నింటిని కూడా వీళ్ళు క్లియర్ గా ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా విజయవాడకు సంబంధించిన ఒక లక్కీ మోటార్స్ అనే వాహనంలో, మోటార్స్ కంపెనీలో తన వాటా 50% వాటాని అతి తక్కువగా తీసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అనే అంశం మీద కూడా కొంత చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. గురువారం మొత్తం కూడా బెజవాడలోని మాచవరం వెటనరీ గాల్లో ఉన్న కేఎన్ఆర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే కీలక డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేఎన్ఆర్ కి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న కొత్త శివశంకర్ రెడ్డి బినామీగా ఉన్నట్టు కూడా సిట్ అధికారులు తెలిపారు. అయితే అట్ ద సేమ్ టైం వీళ్ళు మళ్ళీ వైసీపీ కార్యాలయానికి సమీపంలోనే శివశంకర్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా విచారానికి రావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే సెటిల్మెంట్ భాగస్వామ్యంలో ఉన్న వ్యవహారాల్లో వీటన్నింటిని కూడా బాగా బయటికి తీశారు. విజయవాడ రామర్పాడులోని లక్కీ హుండాయ్ షోరూమ్ కి తనిఖీలు చేశారు. అక్కడ కూడా
వాళ్ళని కూడా శుక్రవారం విచారణకి రావాలని చెప్పారు. మరోవైపు ఉస్మాన్ సందీప్ అనే ఇతను కూడా పార్ట్నర్, అతను కూడా పిలిచే పరిస్థితి అయితే చేశారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఆహారం ఏంటంటే, భార్య కోసం కేఎన్ఆర్ తీసుకున్న బంగారు బహుమతులు 2.5 కిలో ఉండవచ్చుననేది పోలీసులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇతనికి ఒక బావమరిది ఉన్నాడు. ఆ బావమరిది పేరిట కొన్ని వ్యవహారాలు నడిపేవాడు. బావమరిదే ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవాళ్ళు. అతను ఈ వ్యవహారం మీద జరుగుతున్న ఈ టోటల్ దీని మీద ఇతను కేఎన్ఆర్ భార్య ఖాతాలో దాదాపుగా 20 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టుగా, 20 కోట్లు చేరింది లావాదేవీలు. ఇంత అమౌంట్ ఎలా చేరింది అనేది దాని మీద కూడా దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు అక్కడ బుధవారం నాడు విచారణలో అన్నిటికీ ఆడిటర్ పేరు చెప్పిన కేఎన్ఆర్ గురువారం పలు అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా కొంత సమాచారం అంగీకరించారు. 100 కోట్ల ఆస్తుల వివరాలు ఉంచడంతో అవన్నీ కూడా లిక్కర్కి సంబంధించిన ముడుపుని నుంచి కొనుగోలు చేశారు, లేదా అక్కడ తీసుకున్న డబ్బులుగానే కొంత చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది చూడాలి. మరోవైపు కూడా కొందరు మంది వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో కేఎన్ఆర్ 100 కోట్ల ఆస్తులకి పోగేశారు అనేది పోలీసులు కొంత చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు అఫీషియల్ రికార్డ్ లో ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూడాలి. ఇంకొకటి ఎన్ఆర్ఐని కూడా బెదిరించి కృష్ణా జిల్లాలో ఒక 40 ఎకరాల భూమిని కాజేశారు. తిరుపతిలో అతిరామ్జీ మఠానికి సంబంధించిన కొంత భూములను కూడా చేశారు. అయితే వీళ్ళ బాంబర్ది ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు. అవి కూడా వీళ్ళ అకౌంట్ లోనే ఉన్నాయి అనేది. అయితే ఈ రోజు యాక్చువల్ గా ఈ రోజు కొత్త శివశంకర్ రెడ్డిని కూడా సిట్టు హాజరు కమ్మని చెప్పింది. అయితే ఈ రోజు మరి రాలా, ఇప్పటి వరకు అయితే కొత్త శివశంకర్ రెడ్డి ఇంకా హాజరు కాలేదు. తర్వాత ఇప్పుడున్న మనకు అందుతున్న సమాచారం ఇక ఇంత లిస్ట్ లో కేఎన్ఆర్ ని అరెస్ట్ చేస్తారా అనేది కూడా సిట్టు చెప్తోంది. బట్ ఆ విషయంలో అయితే బహుశా మండే లోపల కేఎన్ఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం అయితే వస్తోంది. ఎంతవరకు చూడాలి. అయితే ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం పూర్తిగా దాదాపుగా 100 కోట్ల పైన కేఎన్ఆర్ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన పరిస్థితి. కొందరు ఇతనితో పాటు కొంత నెల్లూరు తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా దీనికి సహకరించారనే సమాచారం కూడా పోలీసులు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ శివశంకర్ రెడ్డి దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించే చేస్తున్నారు. అలాగే టికెట్లు చూస్తామనే నేపథ్యంలో కూడా కొంత చేతులు మారాయి అనే దాని మీద కూడా కొంత ఫిర్యాదు కొంత జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో విజయవాడకి సంబంధించిన ఒక యువనాయకుడు సహకారం కూడా ఉంది అనేది కొంత చెప్తున్నారు. బట్ ఏదేమైనా కేఎన్ఆర్ పిఏకి సంబంధించిన అంటే జగన్ పిఏకి సంబంధించిన